ఎంతలా చెప్తా ఉన్నారంటే లైక్ కాన్ఫిడెన్స్ అనేది 100% ఉంది, కానీ నాలెడ్జ్ అనేది లేదనమాట. సో రియాలిటీ అనేది లేదు. వాళ్ళ అంటే లైక్ ఒక బిజినెస్ అనుకోండి, సో వాళ్ళ అదొక టాక్టిక్స్, లైక్ గ్యారంటీ అనేది మనకి ఎక్కడ లేదు. అంటే పీపుల్ని అట్రాక్ట్ చేసుకోవడానికి చెప్తా ఉన్నారు. సో మాకు ఇక్కడ డబ్లిన్లో ఇలా లింక్స్ ఉన్నాయి, అలా లింక్స్. కొంతమంది స్టూడెంట్స్ అయితే పార్ట్ టైంకి మాకు లింక్స్ ఉన్నాయి, ఖచ్చితంగా నీకు పోగానే నేను పార్ట్ టైం ఇప్పిస్తా 1 మంత్లోనే అంటున్నారు. సో బట్ అవన్నీ రియాలిటీ కాదనమాట. ఎందుకంటే మనకి జిఎన్ఏబి పిపిఎస్ అని రావడానికే 1 మంత్ పడుతూ ఉంది. మీరు ఎవరినైనా కనుక్కోండి ఈ మాట. సో ఎక్కడో మన ఇండియాలో కూర్చొని సో నోట్కి వచ్చింది అయితే చెప్తా ఉన్నారు, జస్ట్ వీడియో రికార్డ్ చేసి ఆన్ చేసుకొని చెప్తా ఉన్నారు. సో ఇలాంటివి మాత్రం నమ్మొద్దండి. సో మీరు ఐర్లాండ్కి స్టూడెంట్ వీసా కింద వద్దాం అనుకుంటుంటే ఒక ప్రాపర్ రీసెర్చ్ చేసుకొని, సో యా కాలేజ్ బాగుంది, యా కాలేజ్ బాగాలేదు, సో ఫీజు ఎంత ఉంది, సో మనకి లోన్ ఎంత ఉంటుంది, సో మనం ఎంత మనకి ఫండ్స్ కావాల్సి ఉంటుంది, వేరే చాలా ఫ్యాక్టర్స్ అనేది నా ఒపీనియన్ అయితే ఇది. సో మీకేమైనా డిఫరెంట్ ఒపీనియన్ వీటిపైన ఉంటే లైక్ మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. ఇది ఇంపార్టెంట్ అనమాట మీరు అబ్రాడ్కి వస్తున్నట్టయితే. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మన ఛానల్లో వీడియో వచ్చి చాలా రోజులైంది, సో కంటిన్యూస్గా. సో జాన్ మంత్ నుంచి అనుకుంటా లైక్ మన వీడియోస్ రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ రావట్లేదు. సో డ్యూ టు సమ్ అదర్ ఇష్యూస్, మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వల్ల వీడియోస్ చేయలేకపోయినా. సో నేను కొన్ని విషయాల్ని చూస్తున్నాను అనమాట, లైక్ ఈ రీసెంట్ టైమ్స్లో ఒక 2 మంత్స్లో. సో ఆ థింగ్స్ అన్నీ నేను షేర్ చేసుకోబోతున్నా. సో అంతకన్నా మొదలు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ ఇండియాలో ఉండే వాళ్ళకి కానీ లైక్ లైక్ ఇక్కడ నుంచి చెప్తా ఉంటే సో ఎవ్రీ వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో అందుకు నేను కొన్ని పాయింట్స్ని అబ్జర్వ్ చేశాను. యూజువల్గా నేను అంత లైక్ షార్ట్స్ కానీ లైక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ అంత లైక్ నేను కన్జ్యూమ్ చేయను. సో ఈ టైంలో ఏమైందంటే ఈ 2 మంత్స్ టైంలో కొద్దిగా నేను ఎక్కువ చూసేటప్పుడు నాకు ఐర్లాండ్ గురించి కొన్ని కంటెంట్స్ నేను చూసాను అనమాట. సో ఇన్ని రోజులు నేను చూడలేదు, అంటే నేను ఎక్కువ రీల్స్ షార్ట్స్ అంతా ఎక్కువ చూడను. బట్ ఏమైందంటే ఈ టైమ్స్లో నేను కొద్దిగా వీడియోస్ చేయక లైక్ ఫ్రీగా ఉండే టైంలో బాగలేదు కదా. సో నేను కన్జ్యూమ్ చేసేటప్పుడు ఈ కొన్ని వీడియోస్ అనేది నేను చూసాను అనమాట. ఎంతలా చెప్తా ఉన్నారంటే లైక్ కాన్ఫిడెన్స్ అనేది 100% ఉంది, కానీ నాలెడ్జ్ అనేది లేదనమాట. సో రియాలిటీ అనేది లేదు. సో నేను కొన్ని థింగ్స్ నేను పికప్ చేసుకొని సో ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నా. సో ఇన్ కేస్ లైక్ నా ఒపీనియన్ అయితే ఇది. సో మీకేమన్నా డిఫరెంట్ ఒపీనియన్ వీటిపైన ఉంటే లైక్ మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో వీడియోకి వెళ్ళే కన్నా మొదలు ఇన్ కేస్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో కొంతమంది ఏం చెప్తాను అంటే 8 lakhs to 10 lakhs లోపల మనం ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయొచ్చు అనేసి చెప్తా ఉన్నారు. సో బేసికలీ ఇక్కడ ఏమైందనంటే సో ఫైన్, కాలేజెస్ ఉన్నాయి, 8 lakhs 9 lakhs కాలేజెస్ మనం ఉండదు, కానీ 10 lakhs లోపల ఒక మార్జిన్ అనేది ఉంటుంది అనమాట మినిమం. సో ఆ 10 lakhs లోపల కాలేజెస్ కంప్లీట్ చేయడం అంటే లైక్ నేనైతే రికమెండ్ చేయను అసలు ఆ కాలేజెస్ని. సో వాళ్ళు ఎలా చెప్తున్నారంటే లైక్ మా కన్సల్టెన్సీకి వస్తే లైక్ 10 lakhs లోపలే మొత్తం అయిపోద్ది అన్నట్టు చెప్తా ఉన్నారు. బట్ అది రియాలిటీ కాదు. సో మనం ఇక్కడ వచ్చేసి బేసిక్గా ఫండ్స్, లివింగ్ ఎక్స్పెన్సెసే మనం 10 లక్షలు చూపించాల్సి ఉంటుంది. యూజువల్గా ఏం చేస్తామంటే ఇంకో కొద్దిగా ఎక్కువ చూపించుకుంటాం లైక్ ఏమైందంటే మన ప్రొఫైల్ని బూస్టప్ చేసుకోవడానికి. కానీ చెప్పేవాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే మీకు 10 lakhsలోనే మొత్తం అయిపోద్ది ఎడ్యుకేషన్ అనేది అన్నట్టు చెప్తా ఉన్నారు, 8 to 10 lakhs. సో కాలేజెస్ ఉన్నాయి 10 lakhsలో 11 lakhs నుంచి కొద్దిగా బెటర్ కాలేజెస్ ఉన్నాయి. సో ఇన్ కేస్ మీరు రియల్గా రావాలి, మాస్టర్స్ చేయాలి అనుకుంటే మాత్రం అది బెటర్ ఆప్షన్ అని అయితే నేనైతే చెప్పను. బట్ వాళ్ళు చెప్పేది ఎలా చెప్తున్నారు, పోర్ట్రేట్ చేసేది ఎలా చేస్తున్నారు అంటే ఐర్లాండ్లో 10 లక్షల లోపలే అయిపోద్ది అంటా ఉన్నారు. బట్ అది మాత్రం ఇంతకు మాత్రం నిజమైతే కాదు. సో ఇక్కడ చాలా ఖర్చు అయ్యిద్ది మనకి. సో ఆల్రెడీ నేను దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేశా. నేను దాంట్లో ఒక యావరేజ్గా అమౌంట్ తీసుకున్నా. సో యావరేజ్గా అమౌంట్ వచ్చేసి లైక్ ఒక 15 lakhs తీసుకున్నా, 15 lakhs + 10 lakhs అని తీసుకున్నా. సో బట్ బయట ఇక్కడ రియాలిటీ తెలియని వాళ్ళు ఇన్ఫ్లుయెన్సెస్ వచ్చేసి 8 లక్షల్లోనే అయ్యిద్ది, 9 లక్షల్లోనే అయ్యిద్ది అంటున్నారు, విచ్ ఇస్ అస్సలు కరెక్ట్ కాదు.
ఫస్ట్ థింగ్ అయితే ఇది నోటీస్ చేసిన. సెకండ్ థింగ్ వచ్చేసి పార్ట్ టైం జాబ్స్ గురించి చాలా మాట్లాడుతున్నారు. చాలామంది కొత్త స్టూడెంట్ వచ్చిన వాళ్ళు నన్ను కనెక్ట్ అయ్యారు, చాలా పార్ట్ టైమ్స్ గురించి మాట్లాడుతున్నారు. సో అక్కడ ఉన్న కన్సల్టెన్సీస్ ఇలా 1 monthలోనే వస్తాయని చెప్పారు. సో వాళ్ళు సపోర్ట్ ఇస్తామన్నారు, ఇక్కడ ఇవ్వట్లేదు అనేసి. సో బేసిక్గా ఏమవుతుందని అంటే పార్ట్ టైంకి నేను రికమెండ్ చేసేది ఏమంటే ఇక్కడ అట్లీస్ట్ మనకు ఒక 3 months డ్యూరేషన్ అనేది కావాల్సి ఉంటుంది. ఒక 3 monthsకి సరిపడా అమౌంట్ అయితే మీరు మినిమం తెచ్చుకోవాలి. సో బిఫోర్ వస్తే వెల్ అండ్ గుడ్, బట్ అట్లీస్ట్ ఒక 3 months అయితే మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్తే చూడండి. ఇక్కడికి వచ్చినాక మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే లిటరలీ అపాయింట్మెంట్ దొరకడానికి లైక్ 1 month పడుతూ ఉంది. సో మీకు 1 month అది లేకుండా అయితే పార్ట్ టైం అయితే రాదు, జెన్ఏబీ పీపీఎస్ఎన్ లేకుండా. అది జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, 1 monthకి మనకి వచ్చి అది రావడం అంటే అంత ఈజీ కాదు ఇక్కడ రావడము. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి రెజ్యూమ్స్. సో ఈ రెజ్యూమ్ చేసుకుంటే మీకు పార్ట్ టైం అనేది డైరెక్ట్గా వచ్చేసింది. నేను ఎన్నో వీడియోస్ చేసి 100% జాబ్ గ్యారంటీ విత్ దిస్ టైప్ ఆఫ్ ఫార్మాట్ పైన ఏం డిపెండ్ ఉండదు అది. సో వాళ్ళకి ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నా, ఇక్కడ మీరు ఈ టైప్లో రెజ్యూమ్ చేస్తే మీకు ఖచ్చితంగా వచ్చింది అనేది ఏమి ఉండదు. ఇక్కడ మెయిన్గా ఏమంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉండాలి. సో నేను చూసింది ఏమంటే సమ్టైమ్స్ మీరు ఆ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ లేకపోయినా తీసుకుంటున్నారు, కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉంటేనే తీసుకుంటారు, దట్స్ ఫైన్. బట్ నేను యూట్యూబ్లో చూసినప్పుడు కొన్ని స్క్రోల్ చేసినప్పుడు ఏమొచ్చిందంటే గెట్ 100% జాబ్, పార్ట్ టైం జాబ్ గ్యారంటీ విత్ దిస్ రెజ్యూమ్ పైన డిపెండ్ ఉండదు. సో మనం పెట్టే కంటెంట్ దాంట్లో ఎంత ఉంటుంది అనేది దానిపైన మ్యాటర్స్ అయింది, కానీ ఈ ఫార్మాట్ చేస్తేనే ఉండదు. కానీ బేసిక్ ఫార్మాట్ తెలిసిందే, మనకి గూగుల్లో కొట్టినా ఎక్కడ కొట్టినా మనకి ఫార్మాట్స్ అని వచ్చింది. బట్ ఆ ఫార్మాట్ చేస్తేనే వచ్చింది, ఈ ఫార్మాట్ చేస్తేనే వచ్చింది అని అలా ఏమీ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మనకి డిమాండింగ్ కోర్సెస్. సో ఈ కోర్స్ చేస్తే మీకు జాబ్ వచ్చేసింది మాస్టర్స్ అయిపోయినాక. సో ఈ క్వశ్చన్ అనేది నాది కన్సల్టెన్సీ ఉంది కదా, నన్ను చాలా స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ అని అడిగేది, డిమాండింగ్ కోర్స్ చెప్పండి సో దట్ నాకు జాబ్ ఈజీగా వచ్చింది. సో జాబ్ ఈజీగా వచ్చిద్దని ఏమీ లేదు. సో మీకేమీ మాస్టర్స్ అయిపోగానే జాబ్ ఇచ్చాడు. సో ఎందుకంటే నేను ఎన్నో వీడియోస్తో చెప్పినా కదా, ఈ 2 monthsలో నేను ఈ వీడియోస్ చూసి నేను షాక్ అయ్యా. ఇంత కంటెంట్ మన వాళ్ళు కాన్ఫిడెన్స్గా చెప్తా ఉన్నారు. సో ఇక్కడ రియాలిటీ తెలియకుండా ఇన్ కేస్ డిమాండింగ్ కోర్స్ చేస్తే జాబ్ వచ్చేస్తున్న ప్రతి ఒక్కరు దానికే వెళ్ళి జాబ్ తెచ్చుకుంటారు కదా. సో అది రియాలిటీ కాదు, అది మాత్రం నమ్మి మాత్రం ఇక్కడికి రావద్దండి. సో కంప్లీట్గా ఇక్కడ ఏమి అని అంటే, సో నేను వీడియోలో చూసినప్పుడు నేను ఈ డిఫరెంట్ ఛానల్స్ని చూసి చెప్తా ఉన్నా, నాకు వాళ్ళ పేరు మెన్షన్ చేయడం ఇష్టం లేదు ఉన్నా. సో ఇంకోటి కొద్ది స్టూడెంట్స్ నాకు ఇక్కడికి వచ్చినాక మాట్లాడారు, ఇంటరాక్ట్ అయినప్పుడు. సో కన్సల్టెన్సీస్ వాళ్ళు ఇలా చెప్పారు అందుకు వచ్చాము అనేసి అది చెప్తున్నాను. ఇవన్నీ ఫీడ్బ్యాక్, ఇవన్నీ మాట్లాడినాక, ఇవన్నీ వీడియోస్ చూసినాక ఇన్ని రోజుల్లో సో నేను ఈ వీడియో చేస్తా ఉన్నా. బేసిక్ గేమ్ ఏంటంటే మీకు ఇలా ఈ కోర్స్ చేసినాక నెక్స్ట్ జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన 21 months లోపల నీకు పిఆర్ అని వచ్చింది, వాళ్ళు స్పాన్సర్షిప్ చేస్తారు, మీకు పిఆర్ అని వచ్చింది అనేసి చెప్తా ఉన్నారు. సో చెప్పడం చాలా ఈజీ. ఇక్కడికి వచ్చి మీరు మాస్టర్స్ కంప్లీట్ చేసి తర్వాత మీరు స్పాన్సర్షిప్ ఎత్తుక్కొని, స్పాన్సర్షిప్ అంటే లైక్ కంపెనీ అనేది మనకి స్పాన్సర్షిప్ చేయాలి. స్కిల్డ్ వీసాలో ఉంటే 21 months, లేదు అంటే లైక్ జనరల్ స్కిల్ అంటే 5 years. సో ఆ స్పాన్సర్షిప్ అనేది మనకి ఎతకడం ఇన్ ద సెన్స్ లైక్ మనకి వచ్చి రావడము అది అంత చెప్పినంత ఈజీ కాదు. మేబీ కొంతమందికి వచ్చిండొచ్చు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ లక్ కానీ వేరే అదర్ ఫ్యాక్టర్స్ నుంచి వచ్చిండొచ్చు, కానీ మనం చెప్పినంత మాత్రం ఈజీ అయితే కాదు. అది మాత్రం నమ్మి మాత్రం డైరెక్ట్గా ఇక్కడ వీళ్ళు చెప్పారు, డైరెక్ట్ కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పారు ఈ కోర్స్ చేసేసి వచ్చిందంటే అలా లేనే లేదు. కన్సల్టెన్సీ వాళ్ళు 100 చెప్తారు. సో అవన్నీ నమ్మకే పోవద్దండి. సో మీరు రీసెర్చ్ చేసి మీకు ఏ కోర్స్ కావాలో మీకు రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఫీల్డ్లో లైక్ లింక్ చేసుకొని రండి. సో మనకైతే అంత ఈజీగా అయితే లేదు. డైరెక్ట్గా 8 లక్షల్లో కాలేజ్ కోర్స్ కంప్లీట్ చేసి 1 year అయిపోయినాక డైరెక్ట్ పిఆర్ క్రిటికల్ స్కిల్ వీసా 21 months చేస్తే డైరెక్ట్ పిఆర్ వచ్చింది. అదంతా చెప్పినంత ఈజీ కాదు. అండ్ 1 minute షార్ట్ చేసినంత మాత్రం ఈజీ అయితే కాదు. ఆ 1 minute షార్ట్లో వాళ్ళు కాన్ఫిడెన్స్ చెప్తున్నారు కానీ రియాలిటీ ఏమని తెలుసుకోండి. సో కంప్లీట్గా డిఫరెంట్ ఉంది. ఇక్కడికి వచ్చినాక మనం ఖచ్చితంగా మాస్టర్స్ ఆన్ టైం మంచి కంప్లీట్ చేసి సో మనము జాబ్ సెర్చ్ చేయాల్సిందే. సో ఈజీగా అయితే మనకు వచ్చేసి అయితే ఎవరు ఇయ్యరు. సో మీరు కష్టపడకపోతే అయితే ఖచ్చితంగా రాదనమాట. టోటల్గా నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, సో ఈ షార్ట్స్ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ మాత్రం చూడొద్దండి అసలు.
నాకైతే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ చూసి నేనేం ఫీల్ అయ్యానంటే అంత కాన్ఫిడెన్స్గా ఇక్కడ నేను ఐర్లాండ్లో ఉన్నా కాబట్టి థింగ్స్ నాకు కొన్ని థింగ్స్ తెలుసు కాబట్టి సో నేనేమనుకున్నాను అంటే లైక్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పేది కూడా ఎలా చెప్తున్నారు అంటే వాళ్ళు అంత కాన్ఫిడెన్స్ లెవెల్లో చెప్తున్నారు. ఇంకొక వీడియో ఎగ్జాంపుల్ చెప్తే చూడండి, ఒక షార్ట్ స్క్రోల్ చేసేటప్పుడు వచ్చింది. సో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే బేసిక్గా వీడియోలో ఇక్కడ ఐర్లాండ్లో డబ్లిన్ అని ఒక సిటీ ఉంది. ఆ సిటీలో అసలు డెలివరీ ఇవి ఉంటాయి కదా, పార్సల్స్ డెలివరీ. సో ఈ డెలివరీ వచ్చేసి అంత డ్రోన్ సిస్టమ్ అంట అని అన్నారు. డ్రోన్ సిస్టమ్ కంప్లీట్గా డ్రోన్ సిస్టమ్ 100% అన్నీ డైరెక్ట్గా వచ్చిస్తాయి. సో ఎవరు మాన్యువల్గా రారంటారు. అసలు ఇక్కడ ఆ సిస్టమ్ అనేది లేదు. నేను ఇప్పటిదాకా డ్రోనే చూడలేదు అసలు ఇక్కడ అలా తెచ్చిచ్చేది. సో ఎక్కడో మన ఇండియాలో కూర్చొని సో నోట్కి వచ్చింది అయితే చెప్తా ఉన్నారు, జస్ట్ వీడియో రికార్డ్ చేసి ఆన్ చేసుకొని చెప్తా ఉన్నారు. సో ఇట్లాంటి మాత్రం నమ్మొద్దండి. సో మీరు ఐర్లాండ్కి స్టూడెంట్ వీసా కింద వద్దాం అనుకుంటుంటే ఒక ప్రాపర్ రీసెర్చ్ చేసుకొని సో యా కాలేజ్ బాగుంది, యా కాలేజ్ బాగాలేదు, సో ఫీజు ఎంత ఉంది, సో మనకి లోన్ ఎంత ఉంటుంది, సో మనకి ఫండ్స్ కావాల్సి ఉంటుంది, వేరే చాలా ఫ్యాక్టర్స్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట మీరు అబ్రాడ్కి వస్తున్నట్టయితే. సో ఈ షార్ట్స్ కానీ వాళ్ళ కాన్ఫిడెన్స్ ఓకే ఇట్స్ ఫైన్, లైక్ నేను అన్నీ రాంగ్ అని చెప్పట్లేదు, బట్ చాలా విషయాలు వాళ్ళు ఎలా చెప్తున్నారు అంటే పీపుల్ని అట్రాక్ట్ చేసుకోవడానికి చెప్తా ఉన్నారు. సో మాకు ఇక్కడ డబ్లిన్లో ఇలా లింక్స్ ఉన్నాయి, అలా లింక్స్, కొంతమంది స్టూడెంట్స్ అయితే పార్ట్ టైంకి మాకు లింక్స్ ఉన్నాయి, ఖచ్చితంగా నీకు పోగానే నేను పార్ట్ టైం ఇప్పిస్తా 1 monthలోనే అంటున్నారు. సో బట్ అవన్నీ రియాలిటీ కాదనమాట. ఎందుకంటే మనకి జిఎన్ఐబి పిపిఎస్ అని రావడానికే 1 month పడుతూ ఉంది. మీరు ఎవరినైనా కనుక్కోండి ఈ మాట. సో జిఎన్ఐబి పిపిఎస్ అని రావడానికి మనకి మినిమం స్లాట్ దొరకడానికి ఇప్పుడు బిజీగా ఉంది కాబట్టి 1 month అయితే పడుతూ ఉంది. సో అది లేకుండా మనకైతే రాదు. సో బెటర్ లైక్ మీరు ఎప్పుడన్నా యా కన్సల్టెన్సీ కన్నా అప్రోచ్ అయ్యేటప్పుడు సో బ్లైండ్గా వాళ్ళు చెప్తున్నారు అని నమ్మి ఆ కాలేజ్కి అప్లై చేయడం, ఆ కోర్స్కి అప్లై చేయడం అలాంటివి మాత్రం చేయొద్దండి. ఫీజు తక్కువ ఉంది, మీకు ఎక్స్పెన్సెస్ కాదు అంటే మీ ఓన్ రీసెర్చ్ చేయండి. సో ఇన్ కేస్ మీకు డౌట్స్ ఉంటే క్వశ్చన్ చేయండి. ఎందుకంటే సో ప్రాసెస్ చేసేటప్పుడు ఒకలాగా ఉంది, ప్రాసెస్ చేసినాక ఒకలాగా అవుతుంది, తర్వాత ఇక్కడికి వచ్చినాక ఒకలాగా చేస్తూ ఉన్నారు. సో ఎవరు కాంట్రాక్ట్స్ నాకు తెలిసినంత వరకు ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ అయితే చెప్పింది ఇక్కడికి వచ్చినాక పార్ట్ టైం ఇప్పిస్తా అన్నారు, మా కన్సల్టెన్సీ వాళ్ళు మాకు ఇప్పిలేదు అనేసి అంటూ ఉన్నారు. వాళ్ళు 100% ఇప్పిస్తాము, మేము ఎంతమందికి ఇప్పించినాం అంతమందికి ఇప్పించినాం, ఇప్పిస్తాం ఖచ్చితంగా అని తీసుకున్నారు కానీ ఇప్పట్లేదు. సో ఇవన్నీ థింగ్స్ ఏమంటే జస్ట్ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంతే. సో అంటే లైక్ ఒక బిజినెస్ అనుకోండి. సో అదొక టాక్టిక్స్, లైక్ గ్యారంటీ అనేది మనకి ఎక్కడ లేదు. సో మీ రీసెర్చ్ మీరు చేసుకోవాలి. సో ఇన్ కేస్ వాళ్ళతో వచ్చినా సో ఆ కన్సల్టెన్సీ కానీ వేరే వాళ్ళు ఆ ఇన్ఫ్లుయెన్సర్తో నమ్మి వచ్చినా సో మీరు ఎలా ఉండాలంటే లైక్ వాళ్ళ సపోర్ట్ లేకపోయినా మీరు నిలబడేలాగా ఉండాలి. సో అందుకే నేను చెప్పేది ఒకటే, లైక్ మీరు బిఫోర్ వచ్చేటప్పుడు కొద్దిగా రీసెర్చ్ చేసుకొని రండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు ఈ వీడియో హెల్ప్ అయినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అలాగే మీ అబ్రాడ్ వచ్చే ఫ్రెండ్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.